నమస్తే అందరికీ. ఈరోజు మనం గోధుమ పిండితో గవ్వలైతే తయారు చేయబోతున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మైదా గవ్వల కన్నా గోధుమ పిండి గవ్వలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే 3 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఈలోపు స్టవ్ మీద నెయ్యి అయితే బాగా మరిగించి పెట్టుకోండి. ఈ నెయ్యి అనేది కరిగిన తర్వాత బాగా మరిగిన నెయ్యి అయితే ఈ పిండిలో వేసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మీకు సరిపోయిందో లేదో తెలియాలంటే ఇలాగ పిండి అనేది ముద్ద కింద అవ్వాలి. అప్పుడు మీకు గవ్వలు అనేవి బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు వాటర్ పోసుకొని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత పైన ఒక తడి క్లాత్ కప్పి పక్కకు పెట్టండి, లేదంటే పిండి అనేది పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు అయితే చేసుకోండి. పెద్ద కావాలంటే పెద్దవి చేసుకోండి, లేదా చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి. ఈ గవ్వలు చెక్క ఉంటే దాని ద్వారా షేప్ అయితే చేసుకోండి, లేదంటే దువ్వెన ద్వారానే చేసుకోవచ్చు. నా దగ్గర అది కూడా లేదు, అందుకని చెప్పి ఇలాగా జల్లెడి దాంతో అయితే చేసేసానండి. ఇప్పుడు నేను ముందుగా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఇలా వేడెక్కిన ఆయిల్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వలు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి. గవ్వలు వేసిన వెంటనే గరిటె అయితే పెట్టొద్దు. ఇలా బాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి, లేదంటే బయట కలర్ వచ్చేస్తుంది, లోన్ అయితే ఫ్రై అవ్వదు. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకి అయితే తీసి పెట్టేసుకోండి. నేనైతే 3 కప్పులు బెల్లంకి 3 కప్పులు గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం అయితే తీసుకొని బాగా పాకం అయితే పట్టించానండి. కొంచెం వాటర్ వేసి పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే వేయండి. పాకం ఉండ కింద అయితే కనుక మీకు పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలను వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత పక్కనైతే పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్కి గవ్వలు అనేవి విడిపోతాయి, వేటికి అంటే సపరేట్ అవుతాయి. ఈ పాకం అనేది చల్లారిన తర్వాత మన వీడియో నచ్చితే